నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. జానంపేట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ యువ నాయకుడు మాలల శశిధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జానంపేట గ్రామ యువకుడు మాలల శశిధర్ గౌడ్ గ్రామం నుంచి ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు టూ వీలర్లపై ప్రయాణిస్తున్నటువంటి యువకులకు హెల్మెట్లను ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా జానంపేట గ్రామంలోని శివాలయం మరియు వేణుగోపాల స్వామి టెంపుల్లో టెంపుల్ బెల్ అనే పరికరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరికరం ద్వారా ప్రతి గంటకు గంట నాదము మరియు ఒక భగవద్గీత శ్లోకము మరియు సమయం తెలుపబడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాలల శశిధర్ గౌడ్ ని గ్రామస్తులు యువకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జానంపేట యువకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. జై జానంపేట, వందే 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 జై భవానీ, జై భవానీ, జై భవానీ. వెంకటేష్ మన పోలీసులు ఫోటో తీస్తారనే బైక్ వెనకాల కవర్ కట్టుకొని పోతున్నాం. బాలాజీ ఫైనాన్స్ సంతోషంగా ఉంది. ఇది డిగ్నిటీ ఆఫ్ ఏ పనైనా చేసుకోవచ్చు. మనం స్నేహ కంపెనీల పండుగలందరూ ఈ హెల్మెట్ తో పాటు లైసెన్సులు లేని లైసెన్సులు కూడా తీసుకోండి. బండికి ఇన్సూరెన్స్ కట్టుకోండి. పని చేస్తాడు, హెల్మెట్ పెట్టుకొని పోతాడు, ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోతాడు. ముత్తూట్ ఫైనాన్స్ లో తమ్ముడు మేనేజరు అంచెలంచెలుగా ఇంకా ఎదగాలి తమ్ముడు. సొంత బాలాజీ ఫైనాన్స్ వాళ్ళు కూడా మన ఊరోళ్ళే, వాళ్ళు కూడా అంచెలంచెలుగా ఎదిగి ఒక ఫైనాన్స్. కావాలి శివకుమార్ తమ్ముడు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తాడు. మహేందర్ జీ మహేంద్రనా హెల్మెట్లు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ వేదిక ముందుకు రావాలి. వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. మీరు అందరూ ఒక గట్టి సంకల్పం తీసుకోండి. మీరు ఇప్పుడు హెల్మెట్లు తీసుకున్న అందరూ నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2026లో వివేకానంద జయంతి మీ ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటున్నాను. అందరూ అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 12 స్వామి వివేకానంద జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు మా గ్రామం నుంచి ఉద్యోగరీత్యా పనిరీత్యా బయటికి టూ వీలర్ పైన ప్రయాణించే యువకులకు ప్రతి ఒక్కరికి హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామస్తులకు యువకులకు అందరికీ పేరున ధన్యవాదాలు. నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొందరి నుంచి విమర్శలు రావచ్చు, కొందరు మంచి అభినందనలు వస్తున్నాయి. అభినందనలతో పాటు నేను చేస్తున్న కార్యక్రమాలకు సహాయం చేయాలని చెప్పేసి కాల్ చేసి నువ్వు చేస్తున్న పనిని మేము కూడా దానిలో పాలు పంచుకుంటామని చెప్పేసి కొందరు ముందరికి వస్తున్నారు, చేస్తున్నారు కూడా. కానీ వాళ్ళు చేస్తూ ఎక్కడ మా పేరు చెప్పకండి, నువ్వు చేస్తున్నావు, నువ్వు ముందుంటున్నావు, నువ్వు చెయ్యి అని చెప్పేసి సహకరిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆ విధంగా సహకరిస్తూ ముందరికి పోతే ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవచ్చు. ఇందుకు గాను నాకు సహకరించినటువంటి గ్రామస్తులకు ధన్యవాదాలు. అందరికీ మరొకసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. జై హింద్. వివేకానంద 163వ జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందుకు సహకరించిన శశిధర్ గౌడ్కి కృతజ్ఞత తెలుపుతూ ఆయన బాధ్యతగా ఇవాళ వాహనదారులకి ముఖ్యంగా టూ వీలర్ పైన వెళ్ళే వారికి హెల్మెట్ ప్రదానం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మాది నేషనల్ హైవే 44 పైన తీవ్రమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటిలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. వాటిని కొద్దిగా ఆయన బాధ్యతగా నివారించడం కోసం ఇవాళ హెల్మెట్లు ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా మా ఊరి యువతకు అందించడంతో ఇది చాలా సంతోషంగా ఉంది మాకు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నాం. అందరికి జై శ్రీరామ్. నా పేరు సాయి కుమార్. అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరం మేము ఆర్ఎస్ఎస్ నుంచి జరుపుకునే వాళ్ళం ఈ స్వామి వివేకానంద జయంతి. ఈసారి జరుపుకోలేము. శశిధర్ అన్న ముందరికి వచ్చి మాకు హెల్మెట్ ఇవ్వడం, ప్రతి ఒక్కరికి ప్రైవేట్లో ఇస్తున్న ప్రతి ఒక్కరికి రోడ్డు మీద వెళ్తున్నారు కాబట్టి పిల్లలు జాగ్రత్త రావాలని హెల్మెట్ ఇచ్చినందుకు అన్నకి చాలా కృతజ్ఞతలు. అలాగే దీంతోపాటు వచ్చే ఫిబ్రవరి 19 తారీఖు కూడా అన్న ఘనంగా చేయాలని శివాజీ జయంతి ప్రతి ఒక్కరు యువకులు ముందరికి రావాలి. ప్రతి ఒక్కరు వచ్చి ముందరికి వచ్చి ఫిబ్రవరి 19 ముందరికి వచ్చి అందరూ ఘనంగా చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈరోజు జానంపేట గ్రామంలో మాలల శశిధర్ గౌడ్ ఇవాళ మన కోసం యువతరం ఎక్కువగా బయటికి వెళ్తున్నారు కాబట్టి యువతకు ఉద్దేశించి కొన్ని మా రోడ్డు పైన రవాణా 2 వీలర్ పైన వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకు వివరిస్తూ వాళ్ళకి హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. అందరికీ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మాది జానంపేట గ్రామం, ముసాపేట మండలం, మహబూబ్నగర్ జిల్లా. మా గ్రామంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి సొంతంగా ఏదో ప్రైవేట్ జాబులు అట్లా చేసే వాళ్ళకు మా క్లాస్మేట్ శశిధర్ గౌడ్ హెల్మెట్లు బహుకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదొకటే కార్యక్రమం కాదు, యువకులను ఉద్దేశించి గ్రామం అభివృద్ధి గురించి మా తోటి స్నేహితులకు కానీ నాకు కానీ మీ తోటి స్నేహితులకు ఏదైనా ఆపదలో ఉన్న మా శశిధర్ గౌడ్ ముందుండేవాడు. ఇప్పటికి కూడా ముందుండి మిగతా వాళ్ళని ప్రోత్సహించి అందరి సహాయ సహకారాలతో కొన్ని సందర్భాల్లో తను స్వతహాగా కూడా మన గ్రామానికి మిగతా అవసరాలు అంటే దేవాలయాలకు కానీ రైతులకు ఇన్సూరెన్సులు కానీ మిగతా అవగాహన కార్యక్రమాలకు కానీ శశిధర్ గౌడ్ ముందుండి చేస్తున్నాడు. ఈ శశిధర్ గౌడే కాకుండా మిగతా వాళ్ళు కూడా అతను ఆదర్శంగా తీసుకొని ఈరోజు స్వామి వివేకానంద జయంతి, వివేకానందుడు కూడా యువకులకు ఆదర్శప్రాయుడు కాబట్టి అందరూ మిగతా యువకులు ఆదర్శంగా తీసుకొని మిగతా యువకులు కూడా వారికి తోచిన విధంగా ఇతర సహాయ సహకారాల్లో దానిలో వారి పాత్రను పోషించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. వివేకానంద జయంతి సందర్భంగా నా శశిధర్ గౌడ్ గారు మాకు హెల్మెట్లు ఇచ్చారు. నేను ఇటు నుంచి దెచ్చలకు వెళ్ళాలి, రోజు వెళ్ళడానికి రోడ్డు మీద ఇబ్బంది అవుతుంది. అన్న అది దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ ఇచ్చారు. అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.